ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు నేనుండగా తనకేమవుతుంది నాన్న? నీకేమైనా అయితే ఆ అమ్మాయి గతేంట్రా? మా గతేంటి? అసలు ఇంటి పరిస్థితి ఏంటి? అసలు నాకేం కాలేదు కదా నాన్న. రే, ఏమైనా అయ్యుంటే ఏంటి అంటున్నాను. నాన్న, మీరు భయపడే అంతగా ఏమీ జరగనప్పుడు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? ఏంటండి వాడు అంతలా ఎదిరిస్తుంటే చంపలు వాయించకుండా ఇంకా మాట్లాడుతున్నారు? నన్ను క్షమించండి, మీకు అడ్డొస్తున్నాను. మీరు కొట్టాలనుకుంటే ఆయన్ని కాదు, నన్ను కొట్టండి. నిన్నెందుకమ్మా కొట్టాలి? ఈ రోజు జరిగిన గొడవకి కారణం నేను కాబట్టి. నువ్వు కారణమేంటే? గొడవలు చేయడం వాడికి అలవాటే కదా. ఒకప్పుడు మీరు చూసిన గౌతమ్ గారు ఎలా ఉండేవారో నాకు తెలీదు బామ్మగారు, కానీ ఇప్పుడు నాకు తెలిసిన గౌతమ్ గారు వేరు. మీరు అనుకుంటున్నట్టు ఆయన ఆకతాయో, అల్లరివాడు, చెడ్డవాడు, అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఎంతో బాధ్యత గల మంచి మనిషి, గొప్ప వ్యక్తి. అంత గొప్పవాడే అయితే గుళ్ళో అంతమంది ముందు ఎందుకు గొడవ పడతాడమ్మా? ఆ గొడవ జరిగింది నా వల్లేనండి. నా కోసమే ఆ గొడవ అయ్యింది. ఈరోజు తప్పంతా నాదే. అహల్య, మీరు ఆగండి. మొన్న నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు సత్య అనే వ్యక్తి ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే నేను అడ్డుపడి అతన్ని తిట్టి బుద్ధి చెప్పి పోలీసులకి అప్పగించాను. ఆ కోపంతో అతను పగ తీర్చుకోవాలని నా మీద దాడి చేస్తే గౌతమ్ గారే వాడి దగ్గర నుంచి నన్ను కాపాడారు. భార్య ప్రమాదంలో ఉంటే కాపాడుకోవడం భర్త బాధ్యత కదండి. గౌతమ్ గారు ఆ పనే చేశారు. ఇందులో ఆయన తప్పేముంది? ఓ, ఇదంతా నీ నిర్వాకమా తల్లి? ఈ పనికి మాలిన పంచాయతీలు, వీధి పోరాటాలు నీ వల్ల జరిగాయా? ఇంతకు ముందు ఈ పనులన్నీ వీడి చేసేవాడు. ఈ మధ్యకాలం కొంచెం బుద్ధిగా ఉంటున్నాడనుకుంటే ఇప్పుడు వీడి వారసత్వం నువ్వు తీసుకున్నావా? నానమ్మా, అదేంటంటే... హే, నువ్వు నోర్మోయ్. ఊర్లో గొడవలన్నీ నీకెందుకే? ఎవరెలా పోతే నీకేంటి? నిన్ను ఇంట్లో కాలు బయట పెట్టకుండా టైంకి తిని టాబ్లెట్లు వేసుకుని నీ ఆరోగ్యాన్ని కాపాడుకుని నీ కడుపులో ఉన్న నా మునిమనవణ్ణి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. నా మునిమనవణ్ణి కని మాకివ్వడమే నీ పని. ఇదంతా పక్కన పెట్టి ఏం చేస్తున్నావే నువ్వు? నువ్వు కడుపుతో ఉన్నావు కదా అని ప్రేమతో ఉన్నాను. నీ కడుపులో నా మునిమనవడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు. లేదంటే ఎప్పుడో తన్ని బయటికి తరిమేసేదాన్ని. నా ముని మనవడికి ఏవైనా అయ్యింది అంటే నిన్ను వీణ్ణి ఇద్దరిని క్షమించను. వెళ్ళి తినేసి టాబ్లెట్లు వేసుకో పో. ఎందుకండి నాన్న వాళ్ళతో నిజం చెప్పి నానమ్మ వాళ్ళతో మాట్లాడారు? నేను నిజం చెప్పకపోతే మీ మీద నింద పడేది కదండి. అది నాకు అలవాటేనండి. నా చిన్నప్పటి నుంచి నేను అనవసరమైన గొడవల్లో తల దూరుస్తాను అని
నాకు ఒక అపవాదు ఉంది. ఈరోజు జరిగిన గొడవ కూడా అందులో కలిసిపోయేది కదా. నేను రాకముందు ఈ ఇల్లు, ఈ కుటుంబం మిమ్మల్ని ఎలా చూసిందో నాకు తెలీదు. కానీ నేను వచ్చాక నేను చూసిన, నాకు తెలిసిన గౌతమ్ గొప్పవారు, ఎంతో మంచివారు, ఎంతో బాధ్యత గల మనిషి. మాట నిలబెట్టుకోవడం కోసం ప్రతిరోజు ప్రతి క్షణం తప్పించే మనిషి. ఎన్ని కష్టాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు ఎదురైనా వెనకడుగు వెయ్యని మనిషి. అలాంటి మీ మీద ఎలాంటి నింద పడకూడదండి. అలాగని నన్ను కాపాడడానికి మీరు తిట్లు తింటారా? ఈరోజు నన్ను కాపాడ్డానికి మీరు చేసిన పోరాటం ముందు, నా కోసం మీరు పడిన ఆరాటం ముందు నన్ను పెద్దావిడ తిట్టిన తిట్లు ఎక్కువేమీ కాదండి. నేనుండగా మీకు మాట రాకూడదు. మిమ్మల్ని, మీ గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత. ఇలా ఎంతసేపు అని నా గురించి ఆలోచిస్తారండి? మీ వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని కాపాడుకోరా? ఈరోజు మీరు నన్ను కాపాడే ప్రయత్నంలో మీకేవైనా జరిగుంటే? నాకేం జరుగుతుందండి? ఆ సత్య మిమ్మల్ని ఏమైనా చేసుంటే? నాకు ఎంత భయం వేసిందో తెలుసా? అక్కడికి మిమ్మల్ని రావద్దని ఫోన్లో మీకు చెప్పాను. మీకోసం రాకపోతే ఇక నేనెందుకండి? నేను ఎప్పుడైతే మీ బాధ్యత తీసుకున్నానో ఆ క్షణమే మీతో కడదాకా కలిసి ఉంటానని నిర్ణయించుకున్నాను. అందుకే మీరు వెళ్ళిపోతానన్నా ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. ఒకవేళ ఈరోజు నా ప్రాణం పోయుంటే ఏం చేసేవారు? నేనుండగా మీ ప్రాణం ఎలా పోతుందండి? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానని ఎప్పుడో మాటిచ్చాను. ఆ మాట కోసం, మీకోసం నా ప్రాణాలైనా అడ్డు పెడతాను గాని మీ ప్రాణాన్ని పోనిస్తానా? చూడండి, మనిషి అయినా, శత్రువైనా, చావైనా నన్ను దాటుకునే మీ దాకా రావాలి. ఆఖరికి ఆ యముడైనా సరే నేను మీకు అడ్డుగా నిలబడతాను. ఆ యముడితోనైనా పోరాడతాను. ఒట్టేసి నిజం చెప్తున్నానండి, మనల్ని విడదీయడానికి మన మధ్యలోకి ఎవ్వరిని రానివ్వను. అది ఎవ్వరైనా సరే ఎదిరిస్తాను. ఏంటయ్యా, ఈవినింగ్ అయిపోతుంది, యాలాపాలా లేకుండా పోస్ట్ మార్టం అంటున్నారు? సారీ డాక్టర్ గారు, పోలీసులు తొందర పెడుతున్నారు. వెంటనే రిపోర్ట్ కావాలంట.